ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేశ్వరి నెలక. ఫ్రెండ్స్, ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఇస్కాన్ టెంపుల్. ఆల్రెడీ ఇస్కాన్ టెంపుల్ వీడియో నా ఛానల్లో అప్లోడ్ చేసే ఉంది, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవాళ మేము వచ్చింది ఎందుకంటే అయ్యప్ప పక్కనే ఈ కృష్ణుడు గుడి పక్కనే శివాలయం, అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది కదా. అయ్యప్ప గుడిలో ఆ గుడి కట్టి వాళ్ళకి 11 years అయింది, కంప్లీట్ అయిందంట 11 years. అందుకని అక్కడ కొన్ని ఇవాళ 4 రోజుల నుంచి చక్కగా ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి, అభిషేకాలని అన్నీ జరుగుతున్నాయి. ఇవాళ లాస్ట్ రోజు అనమాట. ఇవాళ అన్నదానాలు అన్నీ, ఊరేగింపులు అన్నీ జరుగుతున్నాయి. అందుకని నేను మా అబ్బాయి మా వాళ్ళందరం వెళ్ళాము. అయితే ఇది ఇస్కాన్ టెంపుల్లో కృష్ణుడి గుడిలో ఇక్కడ కొన్ని చక్కగా కొంతమంది పిల్లలు చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. భరతనాట్యం ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. అందరు ఇక్కడ కూర్చొని చక్కగా చూస్తున్నారు. నేను కూడా కొంతసేపు చూశాను. చాలా బాగా చేస్తున్నారండి. ఆడపిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారో నిజంగా చాలా మంచిగా అనిపించింది నాకైతే. మా రిలేటివ్స్ పాప కూడా ఇక్కడ ప్రోగ్రామ్ ఇస్తుంది అనమాట. మేము వచ్చేసరికి అయితే అది అయిపోయింది. ఇంకైతే ఆల్రెడీ ఇస్కాన్ టెంపుల్ వీడియో పెట్టాను కాబట్టి నేనైతే ఫుల్ వీడియో అయితే దీంట్లో ఇంకా ఇస్కాన్ టెంపుల్ గుడి అంతా నేనైతే తీయలేదు. జస్ట్ స్వామివారి వరకు చూపిద్దామని ఇంకా పైకెక్కాను. పైకెక్కి రాధాకృష్ణుల అలంకారం చూడండి ఎంత బాగా చేస్తారని, నిజంగా చాలా బాగా చేస్తారు. ఏ రోజుకి ఆ రోజు అలంకారం మారుస్తూ ఉంటారు. అంత బాగుందో. ఇవాళ పింక్ అండ్ గ్రీన్లో రాధాకృష్ణయ్య చాలా బాగున్నారు. చూడండి, బాగున్నారు కదా. ఇంకా తర్వాత ఇంకా మనం ఈ కృష్ణుడి గుడి పక్కనే ఉంటుందండి ఈ అయ్యప్ప గుడి. ఈ అయ్యప్ప గుడి లోపలికి వెళ్దాం, వచ్చేసేయండి. చూడండి ఎంత బాగుంటుందో. బయట చక్కగా మంచిగా రంగురంగుల కలర్స్తో పూలు అవి ఎంత బాగున్నాయో చూడండి. చెట్లు కూడా బాగా పెంచారండి. చక్కగా గార్డెను చాలా బాగుంది. ఇంక దీంట్లో స్టార్టింగ్లో నవగ్రహాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ దండం పెట్టుకొని ఇంక లోపలికి వస్తే ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణం జరిగినాక సాయంత్రం ఊరేగింపు కూడా జరిగిద్ది అనమాట. ఇక్కడ ఏంటంటే ఇంకా అన్నదానానికి వచ్చి విరాళాలు ఎవరైనా ఇచ్చిన వాళ్ళు ఇక్కడ ఇవ్వాల్సిందిగా కోరుచున్నామని ఇక్కడ మైక్లో చెప్తా ఉన్నారు. ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు వచ్చి ఇక్కడ చదివిస్తున్నారనమాట. ఇంకా కళ్యాణం దగ్గరికి వెళ్దాం పండి. కళ్యాణం దగ్గర బాగా జనం అయితే ఫుల్గా ఉన్నారు. జస్ట్ ఓన్లీ మీకు చూపిద్దామని జస్ట్ ముందుకెళ్ళి అలా ఒక 2 నిమిషాలు అలా చూపించాను అనమాట, అంతే. ఆ తండ్రి అయ్యప్ప గుడి కట్టి ఇప్పుడు కరెక్ట్గా 11 సంవత్సరాలండి. చాలా బాగుంటుంది అయ్యప్ప టెంపుల్ అయితే, చాలా బాగుంటుంది. ఇట్లా స్వామివారికి ఇట్లా కళ్యాణం జరుగుతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్లో సరస్వతీదేవి విగ్రహం అన్నమాట. ప్రతి ఒక్క విద్యార్థులకి అందరికీ ఈ తల్లి కటాక్షం అనేది కంపల్సరీ ఉండాలి. అంత పవర్ఫుల్ తల్లి. ఇంకా తర్వాత శివాలయం. ఇది వచ్చేసి శివాలయం అన్నమాట. చూడండి ఎంత ప్రతి ఒక్క గుళ్ళో అసలు ఇలా తీయనీరండి, కానీ ఇక్కడ చక్కగా తీనిస్తున్నారు. నందీశ్వరుడు, ధ్వజస్తంభం, శివాలయం చూడండి స్వామిని. ఓం నమ శివాయ. తర్వాత ఇది వచ్చేసి పార్వతీదేవి అమ్మవారు. ఓం శ్రీ మాత్రే నమః. పార్వతీదేవి అమ్మవారు. ఇక్కడ వచ్చేసి హోమం జరిగిందండి. హోమాలు ఇక్కడ జరుగుతాయి అన్నమాట. ఈ హోమం ఇందాక చేశారు, మేము వచ్చే టైంకి హోమం కూడా అయిపోయింది. ఇక్కడ అందరూ కూర్చొని పూలన్నీ ఒలుస్తూ ఉన్నారు. సాయంత్రం భారీ ఊరేగింపు ఉంటుంది, అందుకని ఇక్కడ అందరూ కూర్చొని ఆ పూలు కట్టడం అవి చేస్తున్నారు అన్నమాట. చూడండి ఆ మెట్లు చూడండి, పైనేనండి అయ్యప్ప స్వామి గుడి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ మెట్లు చూడండి, నిజంగా శబరిమలలో చూసినట్టు ఉంటుంది. భోజనాలకు రెడీ చేస్తున్నారండి. అప్పటికి 11:30 అయిందన్నమాట. ఇంకొక అరగంటలో స్టార్ట్ చేస్తారు భోజనాలకు. అన్నీ రెడీ చేస్తున్నారు. ఇంక ఇప్పుడు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళటానికి మళ్ళీ ఇక్కడ స్వాములు పెట్టారు చూడండి. అయ్యప్ప స్వామి మెట్లు ఎక్కే ముందు ఇక్కడ మళ్ళీ డెకరేషన్ చేసి ఇక్కడ పెట్టారు. నేను ఇక్కడ కూడా వీడియో తీశాను. ఇంకా అయ్యప్ప స్వామి టెంపుల్ చూద్దరు కదండి. ఇంకట్లా మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట.
ఈ వీడియో అయితే మా బాబు తీశాడండి, నేనైతే తీయలేదు. ఇది ఎంత ఈ పైన మాత్రం పైన వరకు మొత్తం మా బాబే తీశాడు. ఇక్కడ అయ్యప్ప చాలా పవర్ఫుల్ అండి, చాలా పవర్ఫుల్ దేవుడు. ఏదనుకున్నా సరే ప్రతి ఒక్క ఏ భక్తుడు ఏ భక్తురాలైనా సరే కోరిన కోరికలని తీర్చే తండ్రి అయ్యప్ప. ప్రతి బుధవారం రోజు ఇక్కడ అభిషేకాలు బాగా జరుగుతాయండి. బుధవారం అభిషేకాలు కంపల్సరీ. మా వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. మా వాడు మొత్తం తీస్తాను మమ్మీ అని ఇంకా అట్లా చుట్టూ మొత్తం చూపిస్తున్నాను అన్నమాట. చూడండి, దోస్తాము, దండం పెట్టుకోండి. మార్నింగ్ నుంచి అభిషేకాలు అన్నీ జరుగుతున్నాయండి. మేము వచ్చేసరికి అన్నీ అయిపోయినాయి, మాకే కొంచెం లేట్ అయిపోయింది అనమాట. మేము వచ్చేసరికి అభిషేకాలు కూడా పూర్తి అయిపోయినాయి. చక్కగా ముందే వచ్చి అభిషేకాలు అన్నీ చూద్దాం అనుకున్నాము, కానీ సండే కదా పిల్లలు లేవటం కూడా లేట్ అయ్యింది, అందుకని కొంచెం లేట్ అయిపోయింది అనమాట. అందుకని చూడలేకపోయాము, ఓన్నే వచ్చి దర్శనం చేసుకున్నాం అంతే. ఇంకా చుట్టూ ఏమేమి గుళ్ళు ఉన్నాయో ఏమేమి విగ్రహాలు ఉన్నాయో చూపిస్తా పదండి. మధ్యలో అయ్యప్ప స్వామి విగ్రహం ఉంటుంది కదా, ఇటు పక్కన చుట్టూ చూసినాక లోపల స్వామిని దర్శనం చేసుకుందాము. మణికంఠ స్వామి చాలా పవర్ఫుల్ దేవుడు అండి. చూడండి, కనపడుతున్నారా? అంటే ఈ లోపల లాక్ చేశారనమాట, అందుకని మీకు కనపడట్లేదు. ఈయన వచ్చేసి వినాయకుడి స్వామి. పక్కన వచ్చేసి మళ్ళీ కుమారస్వామి, వినాయకుడి స్వామి, కుమారస్వామి ఇటు చుట్టూ ఉంటారనమాట. ఇంక లోపల మెయిన్ అయ్యప్ప స్వామిని చూద్దాం పదండి. బుధవారం చాలా బాగా జరుగుతాయండి. మార్నింగ్ అభిషేకాలు అవి చాలా బాగా జరుగుతాయి. చూడండి, స్వామిని దర్శనం చేసుకోండి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. తండ్రి అప్పుడే అలంకరిస్తున్నారు, ఇంకా అలంకారానికి రెడీ చేస్తున్నారనమాట. ఇంకా అయిపోయింది, దర్శనం చేసేసుకున్నామండి, కానుకలు వేసాము, ఇంకా భోజనం దగ్గరికి వచ్చేసాము. ఇంకా 12:30 అయింది, ఇంకా భోజనం చేద్దామని, భోజనం చేసి ఇంటికి వెళ్దామని భోజనం దగ్గరికి వచ్చేసాము. చక్కగా ఆడవాళ్ళకైతే లోపల పెట్టేస్తున్నారు, చక్కగా కూర్చొని తినొచ్చు అనమాట. చాలా బాగా చేశారండి. నిజంగా దేవుడి దగ్గర భోజనాలు ఎంత బాగా కుదురుతాయో, ఎట్లా చేసినా కానీ సూపర్ ఉంటాయి. కానీ విస్తరాకు నిండిపోయింది అనమాట, అన్ని రకాల కూరలు అంత బాగా చేశారు. ఫుడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. దేవుడి భోజనం తొందరగా దొరకదు కండి. ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని ఇంకా ఆటోలో వెళ్ళిపోతున్నామండి. 50 రూపీస్ అంట. ఇంకంతే. మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్.